హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన హెయిర్కి యూస్ఫుల్ అయ్యే ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. అదైతే మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఏమేమి వేసాను అనేది. ఆయిల్లో మీరు యూస్ చేస్తే కనుక వారానికి 2-3 సార్లు యూస్ చేస్తే మంచి రిజల్ట్. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. మనకి వారానికి అంత కొద్దిగా తీసుకోవాలంటే వారానికంటే 15 డేస్ అలా సరిపడేది, లేకపోతే మనం మంత్లీ వాడుకునేది. ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి మనం కొద్దిగా అయితే ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో నేను మెంతులు వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు అనేది మన హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది. డాండ్రఫ్ ఉన్నా సరే, హెయిర్కి దేనికైనా మనకి చాలా బాగా మెంతులు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత కలోంజీ వేసుకుంటున్నాను. కలోంజీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కలోంజీ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది మన హెయిర్ని బ్లాకిష్గా చేస్తుంది. మంచిగా కరివేపాకు అనేది మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ 3 తీసుకుంటున్నాను నేను. మెంతులు, కలోంజీ అండ్ కరివేపాకు మొత్తం అంతా మనకి బాగా రెడ్ కలర్లో వచ్చేయాలి. కరివేపాకు అనేది బాగా వేగాలి. ఆ కరివేపాకులో ఉన్న మొత్తం రసం అంతా మన ఆయిల్లో అయితే దిగాలి. దాని తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, మెంతులు కలోంజీ ఎంత బాగా వేగి దాని రసం అంతా మన ఆయిల్లో దిగింది. ఇప్పుడు నేను చల్లగా అవ్విన తర్వాత ఈ ఆయిల్ అంతా ఒక గాజు బాక్స్లో, ఒక గాజు సీసాలో కానీ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకోవాలి. ప్లాస్టిక్లో పెట్టుకోవద్దు, గాజు సీసాలో పెట్టుకోండి. ఎన్ని రోజులైనా మనం వాడుకోవచ్చు. మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఇప్పుడు కలుపుతాను. మీరు చివరి వరకు చూస్తే కనుక మీకు తెలుస్తుంది. దాంట్లో నేను క్యాస్టర్ ఆయిల్ అనేది, అంటే ఆముదం నూనె కొంచెం కలుపుతున్నాను. ఈ హెయిర్ ఆయిల్లో ఆముదం నూనె మెయిన్ అండి. ఆముదం మన హెయిర్కి మన పాతకాలం వాళ్ళు ఎలా వాడేవారో మనకు ఐడియా ఉండే ఉంటుంది. ఆముదం తర్వాత నేను ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ట్యాబ్లెట్స్ అనేది మనం అందులో వేసేయాలి. ఆయిల్ ఉంటుంది కదా ట్యాబ్లెట్కి, అది అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ మెయిన్ నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, మీరు తప్పకుండా ఫాలో అవ్వి. హెయిర్ అనేది వారానికి 2-3 సార్లు రాయండి. నైట్ రాసేసి మార్నింగ్ స్నానం చేసేయండి, లేకపోతే 1 గంట ముందు రాసుకునైనా బాగా మసాజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోండి. మంచి రిజల్ట్. దీని తర్వాత చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అని, వెల్లుల్లి అండి. ఒక 4 వెల్లుల్లి అయితే ఇందులో వేసుకునండి. ఎందుకంటే మనకి బాడీ ఎంత హీట్ అవుతుంది కదా, హెడ్ హీట్ అయినప్పుడు హెడేక్ వస్తుంది కదా, దానికి వెల్లుల్లి బాగా వర్క్ అవుతుంది. నేను ఈ విటమిన్స్ టాబ్లెట్స్ 2 వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి తొక్క తీసేసుకుని 4 వెల్లుల్లి అందులో వేసేసి వదిలేయండి. మన హెడేక్ అంతా ఏమైనా ఉన్నా బాగా వర్క్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది ఎలా వాడాలంటే వారానికి మీ ఇష్టం 2-3 సార్లు అయినా వాడుకోండి. నైట్ టైం వాడుకుని మార్నింగ్ స్నానం చేయండి, లేకపోతే 1 గంట ముందైనా రాసుకొని బాగా మసాజ్ చేసుకొని రాసుకోండి. ఆయిల్ రాసుకున్న వెంటనే చుక్కు అయితే తీసుకోవద్దు. ఒక 10 మినిట్స్ 1 అవర్ వదిలేయండి. వదిలేసిన తర్వాత చుక్కు తీసుకోండి. ఎందుకంటే మసాజ్ చేసుంటాము, ఆయిల్ అనేది బాగా పట్టుంటుంది కాబట్టి హెయిర్ ఇంకా రాలే అవకాశం ఉంది. ఇది వాడుతూ కంటిన్యూగా ఉంటే మీ హెయిర్ అనేది చాలా బాగా వర్క్ అవుద్ది. ఇది నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.